అన్న అందులో ఏమన్నా అందులో వచ్చే ఐటమ్స్ ఎట్లేవు ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఇది ట్రావెల్ వీడియో కానే కాదు. కొత్త సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి, పాత సంవత్సరాలు పోతూనే ఉన్నాయి. 2024 సంవత్సరం అస్సలు మర్చిపోలేను. కానీ పాత ఎందుకు కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి ఇక నేను మంచిగా ఉండాలని అనుకుంటున్నాను అన్నమాట. అన్ని విషయాలు మాట్లాడతా, తొందరలో అన్నీ అప్డేట్ చేస్తా. 2024 తాలూకా నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, సో అన్నీ కూడా షేర్ చేసుకుంటాను మీతో. అవన్నీ పక్కన పెట్టారు. కానీ అయితే ఈ 2025లో నేను కొన్ని రిజల్యూషన్ తీసుకున్నాను. అవన్నీ ముందు మీతో షేర్ చేసుకుంటాను. అందులో మెయిన్గా నేను ఏది చేసినా చేయకున్నా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయింది మాత్రం సైక్లింగ్ చేద్దామని. అంటే డైలీ మార్నింగ్ లేదా ఈవినింగ్, అలాగే చిన్న చిన్న దూరాలు వెళ్ళటానికి కూడా బైక్ కాకుండా సైకిల్ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకే ఈ సైకిల్ తీసుకున్నాను. వేరే మోడల్ చూశాను, కానీ అందరూ కూడా అంటే సైకిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మీరు ఇప్పుడే సైక్లింగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, మీరు బేసిక్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఈ సైకిల్ సరిపోతుంది అన్నారు. నా వెయిట్కి, మన వెయిట్ని బట్టి వాళ్ళు సైకిల్ సజెస్ట్ చేస్తున్నారు. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి కొంచెం టైర్స్ దొడ్డుగా, 29, 31 ఉన్నట్టు టైర్ నెంబర్ సైజ్, కొంచెం లావుగా దొడ్డుకున్న టైర్ లాంటివి సజెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇక నేను సైక్లింగ్ చేయాలి, మెయిన్ వెయిట్ తగ్గడం మీద ఫోకస్ చేయాలని ఎందుకు అనుకుంటున్నా అంటే, 30 years దాటే అంటే మనకి ఆల్రెడీ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. కానీ మనం వాటిని పట్టించుకోకుండా, మన బాడీని పట్టించుకోకుండా ఎంతసేపు డబ్బు సంపాదన, ఫ్యామిలీని చూసుకోవడం, ఎంజాయ్మెంట్ వీటితోనే సరిపోతుంది. అవి ముఖ్యమే, కానీ మన హెల్త్ అంతకన్నా ముఖ్యం. అంటే మన బాడీకి మినిమం ఎక్సర్సైజు అండ్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికి వీలవుతుంది కాబట్టి జిమ్కి వెళ్తారు. జిమ్కి వెళ్ళలేని వారి పరిస్థితి అంటే అలాంటి వాళ్ళే డైలీ వాకింగ్ లేదా ఇలా సైక్లింగ్ చేసుకుంటే బెటర్. మనం బీభత్సంగా సంపాదించి 45 ఏళ్ళు వచ్చాక ఆ సంపాదించిన అమౌంట్ అంతా మళ్ళీ హాస్పిటల్ పెట్టద్దని అనుకుంటే కంపల్సరీగా మన బాడీ మీద ఎంతో కొంత శ్రద్ధ పెట్టాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అలాగే మనం ఎప్పటినుండో వింటున్నాం, కానీ పాటించాం. ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత చాలా మంది అంటే చిన్న ఏజ్లో కూడా పిల్లలు 20 years ఆ ఏజ్ వాళ్ళు కూడా స్కూల్ పిల్లలు డ్యాన్సులు చేసుకుంటూ ఆడ ఈడ చనిపోతున్నట్టు మనం చాలా న్యూస్ ఛానల్స్ కానీ బయట వింటూనే ఉన్నాం. చనిపోతున్నారు కూడా. అంటే మనం చావును ఆపలేం, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఏం లేదు, జస్ట్ డైలీ 1 to 1.5 hours మన కోసం కేటాయించుకొని చిన్న ఎక్సర్సైజ్ చేస్తే మన హెల్త్కి మంచిది. నేను ఇదివరకు కూడా కొన్ని రోజులు వాకింగ్, జిమ్ చేశాను. జిమ్ అంటే ఇప్పుడు కాదండి, చాలా ఏళ్ళ కింద చేశాను. జాబ్ టైమింగ్కి నా టైమింగ్కి సెట్ కాక వదిలేసాను అనమాట. వాకింగ్ అయితే లాస్ట్ సమ్మర్లో కూడా చేశా, కానీ వీలైతలేదు. అలాగే కొంచెం నెగ్లెక్ట్తో మానేసాను అనమాట. సో అందుకే ఈ 2025లో 100 డైలీ 1 hour సైక్లింగ్ చేయాలని డిసైడ్ అయ్యి ఈ సైకిల్ తీసుకున్నాను అనమాట. డబ్బు సంపాదించాలి అని మనం గట్టిగా నిర్ణయించుకుంటే ఎప్పుడైనా సంపాదించగలం, కానీ హెల్త్ అలా కాదు. మనం ఇప్పుడు దొబ్బు తిని కూర్చొని రోగాలు తెచ్చుకుంటే తర్వాత ఏం చేయలేం. మనీ ఎప్పుడైనా సంపాదించవచ్చు, అంటే మళ్ళీ పనిని నెగ్లెక్ట్ చేయడం కాదు. దానికి కూడా గట్టి కష్టమే ఉండాలి. హెల్త్ అండ్ వెల్త్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే మనమైనా, మన ఫ్యామిలీస్ అయినా, మనం నమ్ముకున్న వాళ్ళైనా హ్యాపీగా ఉంటాం. సో ఆరోగ్యంగా డబ్బు సంపాదించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. చెప్పండి, అంత బాగుంది కదా అదే. సో మనం ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా సంపాదించుకోవచ్చండి. ముందు ఆరోగ్యం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటే పైసలు దానంతట అయ్యే వస్తాయి. అంటే దానంతట అయ్యే వస్తాయి అంటే అవి నడుచుకుని రావండి బాబు. మన ఆరోగ్యం ఉంటే తర్వాత మనం సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. పైసలు కనుక మనం ఎంబర్లో పడ్డామంటే లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకొని ఆ పైసలు మళ్ళీ హాస్పిటల్కి తగలెడితే ఇంకేమని చెప్పండి. మనం కష్టపడిన సొమ్మల్లా గంగల పాలు అయినట్టు అవుతుంది. సో మన బాడీకి కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే మన బాడీ కొంత హెల్తీగా హ్యాపీగా ఉంటాం అనమాట. అది నా మెయిన్ మోటివ్. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మన బాడీకి కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో దాన్ని మనం ఫాలో చేసుకుంటే మన బాడీకి మంచిది. మన బాడీకి మంచిది, మనకు ఆటోమేటిక్ మనకు మంచి జరిగినట్టే కదండి. అంతే కదా. మరి మెయిన్గా సైక్లింగ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే దానికి ఒక కారణం ఉందండి, చెప్తా. ఇంకేం లేదండి, పెట్రోల్ రేట్లు రోజుకి హైక్ అవుతున్నాయి. ఒకప్పుడు పెట్రోల్ రేట్లు ఎట్లున్నాయి, ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి, ఏమైనా భరించేటట్టు ఉందా? ఇప్పుడే ఎలాగుందంటే ముందు ఎంత రేట్లు పెరుగుతాయి అనేది ఆలోచిస్తేనే బుర్ర పని చేస్తున్నాను.
అప్పుడే బాగుండేది. చిన్న చిన్న పాల ప్యాకెట్లకి మార్నింగ్ పూట పేపర్ తెచ్చుకోవడం కానీ కాసేపు వాకింగ్ అని ఉండేది. ఇప్పుడు అట్లా కాదు కదా, మనం ఏ చిన్న చిన్న పని చేయాలన్నా బైక్ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని తీసుకోవాల్సి వచ్చింది అనమాట. అలాగే నేనేది పెద్ద పొడి చేస్తున్నాను కాదు, టైం దొరికినప్పుడల్లా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా బైక్ మీద కాకుండా చిన్న చిన్న పనులకి పాల ప్యాకెట్ తెచ్చుకోవడం అయినా చిన్న చిన్న డైలీ నీడ్స్ ఉంటాయి కదా. సో ప్రతి పనికి బైక్ మీద డిపెండ్ అవ్వకుండా చిన్న చిన్న పనులు డైలీ నీడ్స్ ఏమైనా ఉంటే దీంతో చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా ఒక పక్క హెల్త్కి మంచిది, మనీ కూడా సేవ్ అవుతాయి. సో మెయిన్ కాన్సెప్ట్ ఇదనమాట. సో అందుకనే నేను దీన్ని చూజ్ చేసుకున్నా. అది అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. ఎంతకి ఇది ఏ కంపెనీ, ఏ మోడల్ ఏంటి అని చెప్పలే కదా. అన్న ఇన్స్టలేషన్ అంతా కంప్లీట్ అయినాక అప్పుడు చెప్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. సో బాగా లాగ్ అవుతుంది కదా. కంపెనీ వచ్చేసి హెర్క్యులస్ అనమాట. హెర్క్యులస్ లో స్ట్రీట్ క్యాట్ ప్రో, వీల్ సైజ్ వచ్చేసి 2060, డ్యూయల్ డిస్క్ బ్రేక్ అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఉంటుందన్నమాట. ఎంత పడింది ఏంటి ఇవన్నీ కూడా వగర విశేషాలు కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అంటే జస్ట్ ఇన్స్టలేషన్ అండ్ డెమో పర్పస్. రూమ్కి తీసుకెళ్ళాక నేను రైడ్ స్టార్ట్ చేస్తా కదా, అప్పుడు దీంతో కంప్లీట్ రివ్యూ మీకు నేను పోస్ట్ చేస్తా. ఇవి నేను ఈ 2025లో తీసుకున్న ఫస్ట్ రెజల్యూషన్ అనమాట. అలాగే మీరు కూడా ఎవరినో ఒకరిని ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒక రెజల్యూషన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. నాకు తెలుసు న్యూ ఇయర్ వచ్చిందంటే స్టార్ట్ చేద్దామని అందరూ అనుకుంటారు. కానీ అవి ఎంతవరకు ముందుకు వెళ్తే తెలియదు, కానీ జనవరి 1కు మాత్రం గట్టిగా అనుకుంటాం పొడి చేద్దామని. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాయి అని. అలాగే మీరు ఏం తీసుకున్నారు ఈ న్యూ ఇయర్కి కామెంట్ చేయండి. మంచిగా అనిపిస్తే నేను కూడా వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తా. అది మరి వీడియో ఎట్లా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకైనా కొంచెం బూస్టింగ్ ఉంటుందన్నమాట. అది పాజిటివ్ అయినా కానివ్వండి, నెగిటివ్ అయినా కానివ్వండి. మీకు వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కంపల్సరీ తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో మీరు ఏదైనా చెప్తే ఫీడ్బ్యాక్ ద్వారా సో నేను ఏమైనా ఫర్దర్ వీడియోలో చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మళ్ళా అడుగుతున్నా, మీకు వీడియో పైన మీ ఒపీనియన్ కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అది నెగిటివ్ అయినా ఓకే, పాజిటివ్ అయినా ఓకే, ఏదైనా నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. ఓకే. అలాగే మన వీడియోస్ కానీ మన కంటెంట్ కానీ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. Thanks for watching. Jai Hind.